చూసే ఉంటారు. సోమవారం ప్రభుత్వానికి 63 సెంట్లలో గత కీర్తి చేసిన బరనాయస గారి స్వాధీనంలో ఉన్న భూమిలో సంబంధించిన పత్రాలు మాకు కనిపించినప్పుడు ఆ పత్రాలనే పంచాయతీ వారికి అప్పగించిన నిమిత్తంగా మన సోమవారం జాయింట్ కలెక్టర్ గారు గీతాంజలి గారిని కలిసి సంబంధించిన స్థలాన్ని సర్వే చేయించి పంచాయతీ కమ్యూనిటీలు కానీ లేదా గంగమ్మ గుడికి ఉపయోగపడే మినీ పార్క్ కానీ గుడి సమీపంలో కట్టడానికి మన జిల్లా పరిషత్ చైర్మన్ గారైన ఉప్పాల ఆర్కే గారిని కలిసి మన ఈ పలానా 63 సెంట్ల భూమిలో గంగారాం గుడికి ఆయిల్ బంక్ సమీపంలో ఉన్న భూమిలో ఒక ఓపెన్ కమ్యూనిటీ హాల్ గుడి సంబంధించిన కార్యక్రమాలు సంబంధించిన మీటింగ్లు జరుపుకోవడానికి మిగిలిన భూమిలో ఉద్యానవనం సంబంధించిన మినీ పార్క్ నిర్మాణం చేయడం కోసం జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఆర్కే గారిని కలవడం జరిగింది. సంబంధించిన ఆ డెవలప్మెంట్కి సంబంధించిన నిధులు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేసి ఉన్నాము. దానికి స్పందించిన చైర్మన్ ఆర్కే గారు మీరు ముందుగా ఆ స్థలాన్ని సర్వే చేయించి అంచనాలో ఎంతవరకు వేయిస్తే మేము ఎంత ఇవ్వగలం చెప్తాం, మిగిలినది మీ గ్రామస్తులు లేదా ఇతర గ్రామం నుంచి పెట్టుకోవడానికి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మా అక్కడ సలహాగా చెప్పారు. దాని నిమిత్తంగా మా పూర్వం అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న కాంట్రాక్టర్లు రోడ్లు సచివాలయ కట్టగా మిగిలిన మెటీరియల్ ఏదైతే కంకర ఉందో దాన్ని వాళ్ళు తీసుకెళ్ళకోకుండా మేము ఇలా గుడి సంబంధించిన పార్కు కమ్యూనిటీ హాలు నిర్మాణం చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు మొత్తం నిధులు ఇవ్వకపోవచ్చు. కాబట్టి మీరు ఆ కంకర మీరు తీసుకెళ్ళినందు వల్ల ఏమవచ్చు కానీ మీ ఇక్కడ అబ్జెక్ట్ చెప్పి మనం కోరడం జరిగింది. తర్వాత కాంట్రాక్టర్లు కూడా మిగిలిన ట్రక్కు 2 ట్రక్కులు ఎక్కడైతే ఉందో అది ఆ స్థలంలో డంప్ చేయడం జరిగింది. అది మన గ్రామస్తులందరికీ తెలిసిన విషయం. అది సరే, ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్తే అక్కడ మన జాయింట్ కలెక్టర్ గీతాంజలి గారు ఆర్డీఓ గారు మేడం గారు దృష్టిలో పెట్టి ఇలా మేము ఈ స్థలాన్ని సర్వే చేయించి మన పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసిన యెడల మేము ఈ సంబంధించిన పనులు స్టార్ట్ చేయడానికి ముందుకు వస్తాం, మా గ్రామస్తులు తీర్మానించినాం కాబట్టి దాన్ని సర్వే చేయించి మాకు అప్పచెప్పమని చెప్పి కోరడం జరిగింది. అది సోమవారం జరిగిన విషయం. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్త అంటే టీడీపీ పార్టీ ముసుగులో ఉన్న కొందరు అత్తమూరు గ్రామ వినాశకారకులు కొంతమంది అది ఆక్రమించుకుంటున్నారు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అసలు కలెక్టర్ గారి స్పందనలు ఇచ్చాను డైరెక్ట్గా రికార్డెడ్గా. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గారిని కలిసి గ్రాంట్ అడిగాము, సర్వే చేయించమని అడిగాము. అసలు మెటీరియల్ ఏంటిది? అది ఆక్రమించుకుంటే చక్కగా కొత్త కంకర ఉంటుంది, ఒక లారీ కంకర ఇసుక ఉంటుంది. అసలు కంకర వేసి ఆక్రమించుకుంటే ఎవడన్నా ఆక్రమించుకుంటే వ్యవసాయ సాగు చేసుకోవటమో లేకపోతే చుట్టూ ఫెన్సింగ్ చేయటం అలాంటివి చేస్తారు. ఇక్కడ కాంట్రాక్టర్లను రిక్వెస్ట్ చేసి గ్రామ సర్పంచ్గా గ్రామ పెద్దలందరం కూడా మిగిలిన మెటీరియల్ తీసుకెళ్ళకుండా ఇక్కడ ఉంచండి రా బాబు, గ్రామానికి ఉపయోగపడే అభివృద్ధి పనుల నిమిత్తం మేము వాడుకు ఉపయోగించుకుంటాం, తద్వారా గ్రామానికి మంచి జరుగుద్ది. ప్రభుత్వం గ్రాంట్ మొత్తం ఇవ్వకపోవచ్చు కదా, మిగతాటి ఉపయోగించుకుందామని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చారు. ఆ కంకర అనేది రోడ్ల మీద ఎత్తి వచ్చినదా లేదా కొత్త కంకర అనేది మీరు అందరూ చూడొచ్చు. ఒక ఎంక్వైరీ చేయండి. ఆక్యుపై చేయడానికి కంకర ఎర్రా బాబు, చుట్టూ ఫెన్సింగ్ చేసుకుంటారు లేకపోతే వ్యవసాయం చేసుకుంటారు. అది చేస్తారు ఆక్యుపేషన్ అండి. అది ప్రజాప్రతినిధిగా గ్రామస్తుల సహకారంతో నేను కలెక్ట్ చేసిన మెటీరియల్ని మీరు రెవెన్యూ అధికారుల సహకారంతో ఆయన ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు ఈ మధ్యకాలంలో జాయిన్ అయ్యారు కాబట్టి ఆయన్ని తప్పుదోవ పట్టించి నేను ఆక్రమించుకుంటున్నాను. ఆక్రమించుకోవడం అంటే ఏంటి? ఒకటి ఫెన్సింగ్ వేయాలి, లేకపోతే అక్కడ ఏదన్నా పెద్ద పెద్ద గుడిసెలే వేసి ఇల్లు వేసుకుని ఉండాలి. అలాంటి ఏలింగ్ నేనే కదా ఇచ్చింది. ఆగస్టు 15 చెప్పాను, తర్వాత చెప్పాను, అన్నీ చెప్తాను. ఆగస్టు 15 చెప్తూనే ఉన్నా కదా. గ్రామానికి ఉపయోగపడే పత్రికామూలంగా చెప్తే గ్రామస్తులు అందరూ చెబుతున్నాం. మీరు అంటున్నారు కదా దీంట్లో సీక్రెట్ ఏముందని చెప్పి మీరు హడావిడిగా అధికారులు తీసుకొచ్చేసి ప్రజలకు ఉపయోగపడే ప్రజల ఆస్తిని రెవెన్యూ అధికారులతో తప్పుడు సమాచారం ఇచ్చే రెవెన్యూ అధికారులతో డంప్ చేసి తీసుకెళ్లారు. అది ఎంతవరకు కరెక్ట్? ఆ విషయాన్ని రెవెన్యూ అధికారులు పునరాలోచించి అది వాస్తవమా కాదని నిర్ధారణ చేసి ఆ మెటీరియల్ని వెనక తీసుకొస్తారని నమ్ముతున్నాం. ఎందుకంటే ప్రతి అధికారి కూడా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా
మంచి చేయాలని ఉద్దేశంతో ఉంటారు. వాళ్ళ కంప్లైంట్ రీత్యా మీరు అపోహపడి మీరు ఆ రకంగా రిటర్న్ తీసుకెళ్ళి అది మెటీరియల్